అందరికీ నమస్కారం. ఆకాశంలో ఉండే 27 నక్షత్రాలని జాతకుడు భూమి మీద పుట్టిన మానవుడు ప్రతి ఒక్కరూ ఆ 27 నక్షత్రాలకు సంబంధించిన వారుగానే ఉంటారని మనం గతంలో చెప్పుకున్నాం కదా. ఈ జన్మ నక్షత్ర పాదాన్ని బట్టి లేదా నక్షత్రం తెలియకపోతే వారి పేరులో మొదటి అక్షరం ఉంటుంది కదా, ఆ నామ నక్షత్రాన్ని బట్టి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణంలో ఉన్న శ్లోకము ఏమిటో తెలుసుకొని దానిని ప్రతినిత్యము పారాయణం చేసినట్లయితే మనకు పుట్టుకకు కారణమైన భగవానుని యొక్క కరుణా కటాక్షాలు మనకు సంప్రాప్తిస్తాయి. జన్మ నక్షత్రము పాదము తెలిసిన వారు ఏ శ్లోకం అయితే చెప్పుకున్నామో దానిని ఒక శ్లోకాన్ని చదువుకోవాలి. అలా తెలియని వారు నామ నక్షత్రాన్ని బట్టి ఆ 4 శ్లోకాలను 108 సార్లు, ఏదైనా ఒక శ్లోకం ఉందనుకోండి, ఒక నక్షత్రానికి కానీ నక్షత్రం పేరు తెలిస్తే నక్షత్రం ఆ నక్షత్రానికి సంబంధించిన వారు, లేదా ఒక పేరు ఉంటుంది కదా, ఆ పేరులో ఉన్న మొదటి అక్షరం ఏదంటే దాని ప్రకారమైన వారికి చెప్పబడినటువంటి ఆ శ్లోకాన్ని ప్రతిరోజు 108 సార్లు పారాయణం చేయాలి. ఇది పెద్దలు చెప్పిన మాట. మొట్టమొదటిగా మనము 27 నక్షత్రాలలో ఒకటైన అశ్విని నక్షత్రము తెలుసుకుందాం. అశ్విని నక్షత్రము 1వ పాదం, మొదటి పాదం వారు ఓం విశ్వం విష్ణు వృషట్కారో భూత భవ్యా భవత్ ప్రభు భూత కృత్ భూత భృద్భావో భూతాత్మా భూత భావనః. ఇక అశ్విని నక్షత్రం 2వ పాదం ఉన్నవాడైతే భూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతిః అవ్యయః పురుషः సాక్షి క్షేత్రజ్ఞో అక్షర ఏవ చ. ఇక అశ్విని నక్షత్రం 3వ పాదమైతే యోగో యోగ విదాం నేత ప్రధాన పురుషేశ్వర నారసింహ వపు శ్రీమాన్ కేశవః పురుషోత్తమః. ఇక అశ్విని నక్షత్రం 4వ పాదము సంభవో భావనో భర్తః సర్వశివస్థాణుః భూతాదిన్నిధిరవ్యయః సంభవో భావనో భర్త ప్రభవః ప్రభురీశ్వరః అని చెప్పుకొని చివరగా అచ్యుతానంద గోవింద అని చెప్పుకోవాలి. ఇది అశ్విని నక్షత్రంలో ఉన్న మొదటి 4 నక్షత్రాలు, 4 శ్లోకాలు, 1 నుండి 4 శ్లోకాలు, 4 పాదాల వారు ఒక్కొక్కరు ఒక్కొక్క శ్లోకాన్ని, ఒక అశ్విని 1 పాదం అయితే 108 సార్లు విశ్వం విష్ణు షట్కారో అనే శ్లోకాన్ని పఠించాలి. ఇలా అశ్విని నక్షత్రము 4 శ్లోకాలను ఆయా పాదాలు ఏదో తెలుసుకొని దాన్ని బట్టి ఆ శ్లోకాన్ని 108 సార్లు పారాయణం చేయాలి. ఇది విష్ణు సహస్రనామ స్తోత్రానికి ఉన్న మహిమ. మరి కొన్ని నక్షత్రాల గురించి మరి ఒక వీడియోలో తెలుసుకుందాం.